భయంకరమైన కరువు వచ్చినప్పుడు నేను ఒక రైతు కాడికి పోయానమ్మా. ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ మీరు కవి అట కదా, ఒక్క వర్షం పడితే పొట్టతోటి ఉంది సార్, డెలివరీ అయింది పంట అని అన్నాడు. అప్పుడు నేను అయ్యో మహానుభావుడా, నీకోసమైనా నేను రాస్తానని గట్టు మీద కూకొని రాసి పాడాను. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ. అదేమ్మా. బాబా తాళం ఎంత లయబద్ధంగా ఉంది, అందుకే తాళం వేస్తాను. వానమ్మ 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 ఒక్కసారి. ఎంత బాగా పాడతారండి జయరాజ్ గారు. లేదమ్మా, ఇలా మొత్తం కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు నేను. ఇంత అద్భుతం, ఇద్దరు సాహితీవేత్తలు కూర్చొని మాట్లాడుకోవటం, ఇద్దరు కవులు మాట్లాడుకోవటం, ఇద్దరు సమాజ మార్పును కోరే వాళ్ళు మాట్లాడుకోవటం, ఇలా ఏదైతుందో చాలా గొప్ప మార్పు ఇది. తప్పకుండా జయరాజ్ గారు మళ్ళీ మనం కలవాలి, బోల్డ్ మాటలు మాట్లాడుకోవాలి, మంచి విషయాలు, మంచి మాటలు. ఎంత గొప్ప కృష్ణశాస్త్రి గీతం మీరు పాడి నన్ను ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చి పంపుతున్నారు. అసలు అన్నమాచార్యుల వారు అండి ఎంత తత్వం ఉంటుంది. మీరు నేను ఇంకొక పెద్ద మార్పు మీతోటి చెప్పట్లేదు, నేను భావవాదిని. అవును, నేను భావవాదిని. నేను మా పక్కనే మానుకోట పక్కన ఒక అనంతారం అనే గుట్ట ఉంది. ఆ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నేను చిన్నప్పుడే నేను ఆ గుట్ట మీదకి రోజు పోయి వచ్చేవాడిని. ఒకరోజు గుట్ట పైనుంచి కిందికి దిగుతూ, నేను భౌతికవాది కాకముందు ఎంత భావవాదినో మీరు చూడండి. ఏమివ్వగలనయ్యా స్వామి శ్రీనివాస, నీది నీకివ్వడము తప్ప స్వామి వెంకటేశ, కాళ్ళకు నడయాడు అడుగిచ్చినావు, అడుగులకు సరితూగు ఆటిచ్చినావు, చేతులకు వెలలేని శక్తి ఇచ్చినావు, శ్రమతోటి గెలిచేటి బలమిచ్చినావు, సృష్టిలయలకు శబ్ద గుణమిచ్చినావు, శబ్దముకు రంజిల్లు చెవులిచ్చినావు.